సార్. అంటే ఇప్పుడు దాకా బ్యాక్ లేదా? నిన్న పోయి ఇవాళ బ్యాక్ సార్. రష్మిగా ఒక విషయం చెప్పి, నువ్వు రష్మిక లాగా వచ్చావా, గర్ల్ ఫ్రెండ్ లాగా వచ్చావా? Rashmika, who's the girlfriend of everyone. దీక్షిత్, నిన్ను అడుగుతున్నాను, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నీకు లైఫ్ లో దొరికితే ఏం చేస్తావు? I'll save her at any cost. I love you, Rashmika. మీ ముందు నేషనల్ క్రష్మిక ఉంది. మీ పర్ఫార్మెన్స్ ని ఇప్పుడు జడ్జ్ చేస్తాను. మీకు ఒక క్లిప్ చూపిస్తాను, రీక్రియేట్ చేయాలి. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. నువ్వేంట్రా పొద్దున్న లేచింది దగ్గర నుంచి దీన్ని ఏదో విధంగా దాడి చేతనే ఉన్నావు. అలాంటి కావాలి. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడు అయి ఉండాలి. మీకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం, ఇలానే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు. రా, ఇవి నా పవిత్ర ప్రేమని, నా పవిత్ర ప్రేమని. అబ్బా బామ్మ, ఇక చెప్పక తప్పట్లేదు చెప్తున్నా. ఇదిగో ఈ చంద్రకళని మా గురువు గారు ప్రేమించారు. ఎవరు మన భట్టాచారే? అవునే బామ్మ, వాడే. ఏదో పట్టేసుకుని తపాలమో వాడు ప్రేమ కావాల్సి వచ్చింది. ప్రేమ పొట్టన్న వాళ్ళు ప్రేమించకూడదా అండి? నా జాబ్ ఏమిటి? కూర్చొని చేసే పని. గుప్పడంత పొట్ట కూడా వస్తుంది. ఏ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సిక్స్ ప్యాక్ ఉన్నాయేమిటి? ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వు అలా హార్ష్గా మాట్లాడక చందు, నేను హట్ అవుతాను. పెద్ద మనసుతో ఈ పెద్ద ఆవిడకి మరో జీవితాన్ని ఇవ్వాలనుకోవడం తప్ప అండి? మీరు అలా సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.